మిత్రులారా, ఏప్రిల్ 21వ తారీఖున అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభావాలు అనే అంశం మీద ఒక సెమినార్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం. దీని డాక్టర్ హరిప్రసాద్ మెమోరియల్ లెక్చర్ అని చెప్పేసి కూడా మేము పేర్కొనడం జరిగింది. హరిప్రసాద్ గారు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు, సమతా క్లినిక్ నిర్వహించారు. ఆయన స్మృత్యార్థం ఈ లెక్చర్. ఈ సెమినార్లో మన యొక్క రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అలాగే ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేసినటువంటి డాక్టర్ పివి రమేష్ గారు, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బాధ్యతలు నిర్వహించినటువంటి డాక్టర్ సత్యవరప్రసాద్ గారు, వీరిద్దరు కూడా ముఖ్య వ్యక్తులుగా పాల్గొంటారు. ఆ రోజు ఆ సెమినార్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రకటించింది. మరి అవి కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా కానీ అవి పూర్తయి నిర్వహించడం జరిగినట్లయితే మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజానీకానికి ఇక మెడిసిన్ చదివేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. దళితులకి, వెనుకబడిన కులాలకి, మిగిలిన వాళ్ళకి రిజర్వేషన్లు అనేటువంటివి లేకుండా పోతాయి. మెరిట్కి ప్రాముఖ్యత కాకుండా డబ్బులు ఇచ్చి కొనుక్కునే సీట్లుగా మారిపోతాయి. ఒకసారి వాళ్ళు డబ్బులు ఇచ్చి, కోట్లు ఇచ్చి కొనుక్కునే డాక్టర్లు అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించుకోవడానికి చూస్తారు తప్ప ప్రజానీకానికి సేవ చేద్దాం అనేటువంటిది కూడా ఉండదు. అలాగే అప్పుడు వైద్యం బాగా ఖరీదైపోతుంది. అలాగే రెండోది ఏంటంటే, ఈ రకంగా కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయినట్లయితే వాళ్ళ యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్కి వాటికి అన్నిటికీ కూడా విద్యార్థులకి హాస్పిటల్ అంటూ ఉండాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ అవి కూడా ప్రైవేట్ పరం అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల వైద్యం ఖరీదైపోతుంది. వైద్యం ఖరీదైనట్లయితే ప్రజానీకం తమ యొక్క ఆస్తుపాస్తులన్నీ కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నిర్దేశం ప్రకారం ఏ దేశం యొక్క జీడిపిలైనా 5% ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ భారతదేశంలో తీసుకుంటే 1.9% కన్నా ఎక్కువ అనేటువంటి ఖర్చు పెట్టడం లేదు. వాస్తవానికి ప్రజానీకం, గవర్నమెంట్ రెండు కలిపి ఖర్చు పెడుతున్నది వైద్య ఆరోగ్య రంగం మీద 3.8%. అందులో 1.9% మాత్రమే గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే మిగిలిన 1.9% ప్రజలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తం వైద్య ఖర్చులో 50% ప్రజలు తమ జేబుల్లోంచే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. విద్యా, వైద్యం అయినటువంటి ప్రాథమిక హక్కులుగా గుర్తించి ఈ ప్రైవేటీకరణ అనేటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది వెంటనే విరమించాలని చెప్పేసి, ఈ మెడికల్ కాలేజీ అన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఈ సెమినార్ అనేది జరుగుతుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ సెమినార్కి మన విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి మెడికల్ ఫ్రెటర్నిటీ అంతా కూడా హాజరైతే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే మధ్యతరగతి ఉద్యోగులు కానీ, నగర ప్రజానీకం, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.